తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చేయడం ద్వారా లోకేష్ చెబుతున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రారంభించారా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. కక్ష సాధింపులు లేవని ప్రకటిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ కూల్చివేతలకు సమాధానం చెప్పాలన్నారు. మీడియాను కూడా కంట్రోల్ చేస్తున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇషాక్. చంద్రబాబు గారి నూతన ప్రభుత్వం ఏ రకంగా విధ్వంసకాండకు రాక్షస ప్రభుత్వాన్ని ఏ రకంగా చేస్తోందో మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని ధ్వంసం చేయడము వాళ్ళ రాక్షస పాలనకు నిదర్శనం. ఇదే మీ అభివృద్ధి, ఇదే మీ పరుగులు తీయడం. మీరు ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు అంటే ఏ ఒక్క ఛానల్ కూడా దాన్ని టెలికాస్ట్ చేయకుండా చేస్తారా? కేవలం సాక్షి తప్ప. అంటే ప్రజల గొంతును, మీడియా గొంతును నొక్కేస్తూ ఉన్నారా? ఈ రకంగా మీరు పరిపాలన చేస్తారా? చెప్తా ఉన్నారు లోకేష్ గారు, మంత్రివర్యులు, రెడ్ బుక్ అని. మీ రెడ్ బుక్ తీశారా? ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్నకు 40% ప్రజలు మాతోనే ఉన్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చేయడాన్ని కర్నూలు జిల్లాకు చెందిన న్యాయవాదులు, వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుపడుతున్నారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇలాంటివి పునరావృతమైతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న భవనాన్ని కోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీ ఆఫీసుని కూర్చడం. ఎందుకంటే మేము కక్షపూర్తిగా వ్యవహరించము, అందరినీ బాగా చూసుకుంటాము, మాకు అటువంటి ఉద్దేశాలు లేవని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన మరుసటి రోజే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం. నిబంధనల మేరకు నడుచుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు కూడా సూచించినా కూడా మాకు ఉత్తర్వులు ఇంకా కోర్టు నుంచి అందలేదని చెప్పి బుకాయించి, ఇక మీదటైనా ఇలాంటి కక్షపూరితంగా వ్యవహరిస్తే మరి భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము భావిస్తున్నాం. కక్ష సాధింపు చర్యలో భాగంగానే తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసిందన్నారు కమ్యూనిస్టు ఇండియా పార్టీ జాతీయ కార్యదర్శి తోట సంగమేశ్వర. ఎవరిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కేంద్రం జోక్యం చేసుకోకపోవడాన్ని చూస్తే రాష్ట్రం రాష్ట్రపతి పాలన వైపు అడుగులు వేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు సంగమేశ్వర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ భాగాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడాన్ని ఖండిస్తున్నాం. కమ్యూనిస్ట్ ఇండియా ఈ మేరకు ఈ ఖండన చేస్తోంది. ఎవరు అడగకపోయినప్పటికీ కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ జరుగుతున్న నాటకీయ పరిణామాల పట్ల, దాడుల పట్ల, కార్యాలయాల అక్రమ కూల్చివేత పట్ల ఎలాంటి స్పందన వెలువరించకపోవడం అప్రజాస్వామికం, అనైతికం. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ వ్యవహారాలను సక్రమంగా నిర్వహించకపోవడం అని కమ్యూనిస్ట్ ఇండియా భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఆపకపోయిన పక్షంలో, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించకపోయిన పక్షంలో రాష్ట్రపతి పాలన దిశగా రాష్ట్రం అడుగులు వేయాల్సిన పరిస్థితి ఆ దిశకి నెట్టబడుతోందని, ఇది సరైన వైఖరి కాదని తెలియజేస్తున్నాం.